తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి హైకోర్టు అనుమతినిచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆ రోజు నుంచి పోలీసులు అనుమతిని నిరాకరించారు. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా షరతులతో వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. కేవలం 5 వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని తీర్పిచ్చింది. జిల్లా ఎస్పీని కలిసేందుకు తాడిపత్రికి సిద్ధమయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టు అయితే కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ అయితే ఇచ్చింది. ఎటువంటి కండిషన్స్ పెట్టింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎట్టకేలకు తన సొంత ఇంటికి వెళ్లేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే గత సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికలు సుమారు సంవత్సరం పాటు కూడా ఆయన సొంత ఇంటికి దూరంగా కూడా ఉండవలసి వచ్చింది. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో భారీ ఎత్తున హింసకు పాల్పడ్డారు. తాడిపత్రిలో ఉంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఘర్షించడం జరిగింది. ఆ ఘర్షణ కారణం అంతా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటూ కూడా పోలీసులు చిట్టులు చేరాలని కూడా తేలడంతో ఆయన తాడిపత్రి వెళ్లేందుకు కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఆ తాడిపత్రికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అది కేవలం 1 రోజు ఇద్దరితో మాత్రం వెళ్ళాలంటూ కూడా గతంలో చెప్పారు. అయితే గతంలో ఒకసారి ఆయన వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పుడు కూడా భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి లేదు అంటూ కూడా అడ్డుకున్నారు. ప్రస్తుతం హైకోర్టు షరతులతో కూడిన షరతులతో కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అది కూడా కేవలం 5 వాహనాల్లోనే వెళ్ళాలి, సీదాగా వెళ్ళాలి అంటూ కూడా ఎటువంటి హంగామా లేకుండా తన ఇంటికి చేరుకోవాలంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా పోలీసులు కూడా తగిన భద్రత కల్పించాలి కేతిరెడ్డికి ఇంటికి వెళ్లేందుకు అంటూ కూడా వారికి కూడా ఆదేశాలు జారీ చేయడంతో మన 2-3 రోజుల్లో ఆయన జిల్లా ఎస్పీని కలిసి ఆ అడ్రస్ చూపించి ఆ రక్షణ కోరి తాడిపత్రికి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పరిణామాలు కూడా పోలీసులు దగ్గర గమనిస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.